ఒకే ఒక్క వీడియోతో జీవితాలే మారిపోతాయి అంటారు కదా. ఇక్కడ చూపిస్తున్న ఈ అమ్మాయి యొక్క జీవితమే కాదు, తన కుటుంబం యొక్క స్థితిగతులే మారిపోయే అవకాశం అయితే వచ్చింది. ఒకే ఒక్క వీడియో వైరల్ అవటం వల్ల ఏకంగా ఒక బాలీవుడ్ సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ చేసే అవకాశం అయితే వచ్చిందనమాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా, యూట్యూబ్ రీల్స్ చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే తన ఫోటోనే కనపడుతుంది, తన వీడియోనే వినపడుతుంది అనమాట. తన పేరే మోనాలిసా కుంభమేళ. సారీ అండి, తనకి పెట్టిన పేరు అది. తన అసలైన పేరు మోనీ భోస్లే. అసలు ఏం జరిగిందయ్యా అంటే యూపీలోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ కుంభమేళాలో కొన్ని లక్షలాది, కొన్ని కోట్లాది మంది భక్తులైతే పాల్గొంటారు. అయితే ఈ మహాకుంభమేళాకి అలాగే మన మోనీ భోస్లేకి సంబంధం ఏంటయ్యా అంటే వాళ్ళది చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం అనమాట. వాళ్ళు ఇండోర్ కి సంబంధించిన వ్యక్తులు. అయితే వాళ్ళ కుటుంబం యొక్క జీవనోపాధి ఏంటయ్యా అంటే ఇప్పుడు మహాకుంభమేళా ఇంకా ఎలాంటివి చాలా జరుగుతూ అయితే ఉంటాయి కదా. అలాంటి ఈవెంట్స్ లో వీళ్ళు చేతితో తయారు చేసిన పూసల దండలు అలాగే రుద్రాక్ష మాలలు అయితే అమ్ముకుంటూ వాళ్ళ జీవితాన్ని అయితే గడుపుతూ అయితే ఉంటారు. అలాగే ఈ మహాకుంభమేళలో కూడా రుద్రాక్ష మాలలో పూసల దండలు అమ్ముకోవడానికి వాళ్ళైతే వచ్చారు. మహాకుంభమేళలో చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు కదా. వారిలో ఒకడు ఏం చేశాడయ్యా అంటే ఈమె దగ్గర రుద్రాక్ష మాలలో పూసల దండలో కొనడానికైతే వచ్చి ఆమె హావభావాలు బాగా నచ్చడం వలన వీడియో చేసి సోషల్ మీడియాలో అయితే పెట్టాడు. అంతే, ఆమె లైఫ్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో టర్న్ అయితే అయిపోయింది. ఆ వీడియో యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో, సోషల్ మీడియా మొత్తం తెగ ట్రెండ్ అయిపోయింది అనమాట. చాలా మంది కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళు ఆమెను వెతుక్కుని వెళ్ళి మరి ఆమె దగ్గరికి వెళ్ళి వీడియోలు, ఫోటోలు తీసుకొని అయితే వస్తున్నారు. అసలు ఊహించుకోండి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే న్యూస్ ఛానల్స్ లో కూడా ఆమె గురించే చెప్పుకుంటున్నారు. అసలు మామూలుగా లేదనమాట. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఆవిడనైతే మామూలుగా పొగట్లేదనమాట. తేనె పూసిన కళ్ళని, నేచురల్ బ్యూటీ అని, మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యం అని, అందంగా కనపడడానికి రకరకాల రంగులు, సున్నాలు, మేకప్ లో ఏమి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఇలా రకరకాలుగా అమ్మాయిని అయితే ప్రేస్ చేస్తూ పొగుడుతూ తెగ వైరల్ అయితే చేశారనమాట. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఈ మాట నేను ఎందుకన్నానయ్యా అంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి బతుకుతున్న ఒక కుటుంబంలో నుంచి వచ్చి ఈ రోజు సినిమాలో ఛాన్స్ అయితే వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతగా సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరయ్యా అంటే సనోజ్ మిశ్రా అనమాట. ఆయన ఇప్పుడు లేటెస్ట్ గా ద మణిపూర్ డైరీస్ అనే సినిమా అయితే తెస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే మోనాలిసా రూపానికి, ఆమె అమాయకత్వానికి ఆయన అయితే ఫిదా అయ్యాడని, ఇంకా ద డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడానికి ఎలాంటి ఫీచర్లు ఉన్న అమ్మాయిని ఆయన అయితే వెతుకుతున్నాడంట. ఈ సినిమాలో ఒక కీలకమైన రైతు కూతురు పాత్ర అయితే ఉందంట. ఆ పాత్రను ఖచ్చితంగా మోనాలిసాతో చేపిస్తానని ఆయన అయితే చెప్తున్నాడు. యాక్టింగ్ రాకపోయినా సరే యాక్టింగ్ నేర్పించి మరి ఈ సినిమాలో ఆమెనైతే నటించడానికి ఒప్పిస్తానని ఆయన అయితే మాట అయితే ఇచ్చాడు. ఖచ్చితంగా నేనైతే ఇదైతే జరగాలని కోరుకుంటున్నా. ఆ సినిమా ద్వారా ఆమెకి ఇంకా మంచి పేరు రావాలని నేనైతే కోరుకుంటున్నా. నిజంగా లైఫ్ అనేది ఇలాగే ఉంటది, ఒక్క నైట్ లో మొత్తం మారిపోద్ది. కాబట్టి ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. అలా అని చెప్పి ఫేమస్ అవడానికి ఇప్పుడు ట్రైన్ ఎక్కేసి కుంభమేళా వెళ్ళిపోకుండా ఆ వైరల్ వీడియోస్ అనేది ఎలా అవుతాయో, ఎలా వైరల్ అవుతాయో ఎవరికి తెలియదు అనమాట. అదంతా టైము. ఆ టైం ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలీదు. కాబట్టి అలాంటి ప్రయోగాలు ఏమి చేయకండి. ఇంక ఇది పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి ఈ వీడియో వైరల్ అవ్వకముందు చాలా కొన్ని వందల్లో అయితే ఫాలోవర్స్ అయితే ఉండేవాళ్ళంట. ఇప్పుడు కొన్ని దగ్గరగా మిలియన్ ఫాలోవర్స్ అయితే ఆమెకైతే వచ్చేసారంట. మరి ఆమె రియల్ అకౌంట్ ఏంటో నాకైతే కనపడలేదు. ఆమె నేమ్ ఏంటంటే మోనీ భోస్లే, మోనాలిసా కాదు, మోనీ భోస్లే 008 ఏదో ఉంటదని అయితే ఆవిడే చెప్పింది. అలా సెర్చ్ చేస్తే ఒక 4-5-6 అకౌంట్లు అయితే కనపడి అన్నిటికి ఫాలోవర్లు అయితే బాగా వచ్చారు. మరి ఏది రియల్ అనుకోవాలో నాకైతే అర్థం కాలేదు. మీలో ఎవరికైనా రియల్ అకౌంట్ దొరికితే కింద కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.